నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి. సంసారం లేకుండా ఎలా గడుపుతున్నారో. ఒక ఆయనున్నాడు. బీదరాయన. చాలా చిన్న స్థితిలో హైదరాబాద్ వచ్చాడు. ఈనాడు మంచి పొజిషన్‌కొచ్చాడు. పెళ్ళై 3 ఏళ్లయిందండి. ఒక్కసారి కూడా భార్యకి సెక్స్‌లో కలవలేదండి. మొదటి సంవత్సరం ఊరుకుంటారు. తర్వాత నుంచి పిల్లలు పుట్టలేదని కుటుంబాలు అడుగుతారు కదా! ఇంకొక ఆయనున్నాడండి సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. మంచి పొజిషన్‌లో ఉన్నాడండి. ఆళ్ళ ఆవిడ డెంటిస్టు. పెళ్ళై 3 ఏళ్లయిందండి. ఇప్పటివరకు ఫస్ట్ నైట్ జరగలేదండి. ఇంకొక ఆయనున్నాడండి. ఇంజినీర్ ఆయన. ఆళ్ళ వైఫ్ కూడా డాక్టరే. ఫిజియోథెరపిస్టు. పెళ్ళై 2 ఏళ్లయిందండి. ఇప్పటివరకు ఫస్ట్ నైట్ జరగలేదండి. ఇవన్నీ ఎందుకనుకుంటున్నారు? పెళ్ళాల దగ్గర వీళ్ళకి అంగస్థామన అవ్వదండి. వాళ్ళు రోజు మాస్టర్బేషన్ చేసుకుంటారు. పోర్నోగ్రఫీ చూస్తారు. వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయారు. భార్యల దగ్గర సెక్స్‌కి పనిచేయరండీళ్ళు. వాళ్ళు ఓన్‌గా చేసుకోవడానికి అడిక్ట్ అయిపోయారు. మరి వీళ్ళని అడగండి ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవడం లేదని చెప్పేసి, మా దగ్గర డబ్బులు లేవంటారండి. వాళ్ళకి కిలోలు కిలోలు బంగారాలుండొచ్చు, కార్లుండొచ్చు, విల్లాలుండొచ్చు, లేదంటే పెద్ద పెద్ద ఆస్తులుండొచ్చు, బిజినెస్‌లుండొచ్చు, ఉద్యోగాలుండొచ్చు, వ్యాపారాలుండొచ్చండి. ట్రీట్మెంట్‌లు తీసుకోవడానికి డబ్బులు లేవని చెప్పేసి అలా ఉంటదండి. ఇప్పుడు మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. పెళ్ళాని మొఖం చూడాలంటే ఒకడు తాగుతాడు. ఒకడు లేట్‌గా వస్తాడు. ఒకడు నాకు బిజీ అని చెప్పేసి సిస్టమ్ మీద కూర్చుంటాడు. ఆ బిజీ ఏమీ లేదండి. ఫోనోగ్రఫీ చూస్తూ ఉంటాడు. మాస్టర్బేషన్ చేసుకుంటాడు. రోజుకి 5, 6, 7 ఎన్ని సార్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. పెళ్ళాలు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటారు. కొన్నాళ్ళకి వాళ్ళేం చేస్తారు, వాళ్ళు కూడా ఫింగరింగ్‌కి అలవాటు పడిపోతుంటారండి. దాంతోటి ఏమైపోతుంది, ఎక్కడికెళ్ళినా సరే పిల్లలు పుట్టట్లేదనే కాన్సెప్ట్ కుటుంబంలో బంధువులు ఉంటారు కాబట్టి ఇంకా డిప్రెషన్ పెరిగిపోతది. ఇలాగా గల్ఫ్‌లో ఉండి 8 ఏళ్ళు అయిందండి ఒక ఆవిడకి. పెద్ద జాబు. ఇప్పుడు విడాకుల కేసుకొచ్చిందండి. ఎందుకొచ్చారు అంటే విడాకుల కోసం ఇండియా వచ్చారండి వాళ్ళు. ఆఫ్టర్ 8 ఇయర్స్ అయింది పెళ్ళై. విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కానీ, ఈ అమ్మాయికి ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే బిజినెస్ మెస్ అంటారనమాట. మొగుడిని దగ్గర సెక్స్‌లో రానివ్వదు. దాంతోటి భయపడిపోతది. మొగుడు ఫోనోగ్రఫీకి అడిక్ట్ అయిపోయాడు. వాళ్ళు వీళ్ళు పెద్దలు కలిపి విడాకులు తీసుకోవడానికి రెడీ అయిపోయారు. ప్రాబ్లమ్ ఇంతే అండి. దాన్ని పరిష్కరించుకుంటే విడాకులు ఉండవు. ఈ సెక్స్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ ఈ ఫోనోగ్రఫీలు ఉండవు. ఈ ఫింగరింగ్ గొడవలు ఉండవు. ఈ కొంతమంది సెక్స్ టాయ్స్ వాడుకుంటూ ఉంటారు. చాలామంది లేడీస్ ఈనాడు వైబ్రేటర్స్ వాడుకుంటారు. ఇవన్నిట్లికి కారణం ఏంటంటే ప్రాబ్లమ్ ఎంతండి, మీకు తెలియక ఆ ప్రాబ్లమ్‌ని ఎంతగా చేసుకుంటున్నారు. ఆ ప్రాబ్లమ్ తగ్గాలంటే మీరు హోనా ఐ యామ్ దేర్ నేనున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కంటెంట్ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోకపోయినా సరే సెక్స్ సైకాలజీ పుస్తకాలు నేను చాలా రాశాను. గ్రో హెల్తీ వెల్త్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికారి అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. www.drక్రాంతికారి.com దాంట్లో ఇటువంటి పుస్తకాలు చాలా ఉంటాయి. ఐ లవ్ యూ.